పహల్గాం ఉగ్రదాడి కంటే ముందు పాకిస్తాన్ అణుపరీక్ష నిర్వహించిందా? ఉగ్రవాది సైఫుల్లా ఖాలిద్ కసూరి తాజా ప్రకటనతో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఏడాది మే 10న పాకిస్తాన్ రెండో అణుపరీక్ష చేసినట్లుగా కసూరి తెలిపారు. 1998 మే 25న పాకిస్తాన్ మొదటి అణుపరీక్ష చేసింది. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత రెండో అణుపరీక్ష చేసినట్లుగా కసూరి వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. మే 10 పాకిస్తాన్ అణుపరీక్షలు చేస్తే మే 11, 12 తేదీల్లో పాకిస్తాన్లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో అణుపరీక్షల వల్లే పాక్లో భూప్రకంపనలు వచ్చాయా అనే అనుమానాలున్నాయి. అణుపరీక్షలు నిజమే అయితే పాకిస్తాన్ ఎందుకు వెల్లడించలేదనేది ప్రశ్న. అణుపరీక్షలపై ఒక ఉగ్రవాది ఎలా ప్రకటన చేస్తారనే చర్చ కూడా మొదలైంది. అంతేకాదు పాక్లోని అణుస్థావరాలు ఉగ్రవాదుల కంట్రోల్లోకి వెళ్లాయా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. లాహోర్లో మే 28న ర్యాలీలో కసూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చగా మారాయి. పాక్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా కసూరి వెల్లడించారు. ఆర్మీ చీఫ్ మునీర్తో కలిసి అధికారంలోకి వస్తామన్నారు కసూరి. ఈ సైఫుల్లా ఖాలిద్ కసూరి పహల్గాం ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్. పహల్గాం ఉగ్రదాడి కంటే ముందు పాకిస్తాన్ అణుపరీక్ష నిర్వహించిందా? ఉగ్రవాది సైఫుల్లా ఖాలిద్ కసూరి తాజా ప్రకటనతో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఏడాది మే 10న పాకిస్తాన్ రెండో అణుపరీక్ష చేసినట్లుగా కసూరి తెలిపారు. 1998 మే 25న పాకిస్తాన్ మొదటి అణుపరీక్ష చేసింది. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత రెండో అణుపరీక్ష చేసినట్లుగా కసూరి వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. మే 10 పాకిస్తాన్ అణుపరీక్షలు చేస్తే మే 11, 12 తేదీల్లో పాకిస్తాన్లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో అణుపరీక్షల వల్లే పాక్లో భూప్రకంపనలు వచ్చాయా అనే అనుమానాలున్నాయి. అణుపరీక్షలు నిజమే అయితే పాకిస్తాన్ ఎందుకు వెల్లడించలేదనేది ప్రశ్న. అణుపరీక్షలపై ఒక ఉగ్రవాది ఎలా ప్రకటన చేస్తారనే చర్చ కూడా మొదలైంది. అంతేకాదు పాక్లోని అణుస్థావరాలు ఉగ్రవాదుల కంట్రోల్లోకి వెళ్లాయా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. లాహోర్లో మే 28న ర్యాలీలో కసూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చగా మారాయి. పాక్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా కసూరి వెల్లడించారు. ఆర్మీ చీఫ్ మునీర్తో కలిసి అధికారంలోకి వస్తామన్నారు కసూరి. ఈ సైఫుల్లా ఖాలిద్ కసూరి పహల్గాం ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్. పహల్గాం ఉగ్రదాడి కంటే ముందు పాకిస్తాన్ అణుపరీక్ష నిర్వహించిందా? ఉగ్రవాది సైఫుల్లా ఖాలిద్ కసూరి తాజా ప్రకటనతో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఏడాది మే 10న పాకిస్తాన్ రెండో అణుపరీక్ష చేసినట్లుగా కసూరి తెలిపారు. 1998 మే 25న పాకిస్తాన్ మొదటి అణుపరీక్ష చేసింది. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత రెండో అణుపరీక్ష చేసినట్లుగా కసూరి వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. మే 10 పాకిస్తాన్ అణుపరీక్షలు చేస్తే మే 11, 12 తేదీల్లో పాకిస్తాన్లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో అణుపరీక్షల వల్లే పాక్లో భూప్రకంపనలు వచ్చాయా అనే అనుమానాలున్నాయి. అణుపరీక్షలు నిజమే అయితే పాకిస్తాన్ ఎందుకు వెల్లడించలేదనేది ప్రశ్న. అణుపరీక్షలపై ఒక ఉగ్రవాది ఎలా ప్రకటన చేస్తారనే చర్చ కూడా మొదలైంది. అంతేకాదు పాక్లోని అణుస్థావరాలు ఉగ్రవాదుల కంట్రోల్లోకి వెళ్లాయా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. లాహోర్లో మే 28న ర్యాలీలో కసూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చగా మారాయి. పాక్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా కసూరి వెల్లడించారు. ఆర్మీ చీఫ్ మునీర్తో కలిసి అధికారంలోకి వస్తామన్నారు కసూరి. ఈ సైఫుల్లా ఖాలిద్ కసూరి పహల్గాం ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్.